నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆవోప మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆవోప రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంపీ ఆంజనేయులు మాట్లాడుతూ శ్రావణమాస పూజా మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆవోప మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కృష్ణప్రియ మాట్లాడుతూ దేవాలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏసీఎస్ గుప్తా, అడ్వైజర్ ఎన్ కోటేశ్వరరావు, కార్యదర్శి కావ్యశ్రీ, పూర్వ అధ్యక్షులు ఎస్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. నా పేరు ఎంపీ ఆంజనేయులు. నేను ఏపీ ఆవోప వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను. ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు స్టోన్స్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఈ శ్రావణ శుక్రవారం 3వ మంగళవారం రోజు మా నెల్లూరు ఆవోప మహిళా విభాగం వారిచే ఈరోజు సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరిపించారు. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 500 మంది స్త్రీమూర్తులు ఈ పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా మా మహిళా విభాగం వారు ఎంతో చక్కగా వారందరికీ అందించడం జరిగింది. ఇవే కాకుండా ప్రసాదాలు అయితేనేమి ఆ వచ్చిన భక్తులందరికీ కూడా సుమారు 500 మంది భక్తులకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నాము. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నెల్లూరు ఆవోప మహిళా విభాగం వారికి గర్వకారణమని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ పూజకి కావాల్సినవి ప్లేటు, పసుపు, కుంకుమ, అలానే మేము గౌరమ్మను కూడా మేమే చేసిస్తాము. గాజులు, కడ్డీలు, ప్రసాదము అన్నీ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు తాంబూలము, పండ్లు ఇస్తామన్నమాట. వాళ్ళు మాత్రం 108 చిల్లరనే తీసుకొచ్చుకోమని చెప్తాం అష్టోత్తరం చదవడం కోసం. నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా. నేను ప్రెజెంట్ ఆవోప అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు వైభవలక్ష్మి పూజా కార్యక్రమాన్ని మన ఆవోప మహిళా విభాగం వారిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు జరిగే పూజా కార్యక్రమానికి అన్నిటికీ భక్తులు ఎలాంటి అసౌకర్యము జరగకుండా వాళ్లకు దగ్గరుండి అన్ని సపర్యలు చేసి వాళ్ళకు పూజా సామాగ్రి అందజేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు మా మహిళా ఆవోప వారికి సహకరించిన ఈ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారందరూ కూడా మాకు దగ్గరుండి సహకరించి వారు కూడా మాకు సహాయం చేసి మా ఆవోప మహిళా విభాగానికి ఎంతో సేవ చేసినందుకు వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ఆవోప సభ్యులందరికీ కూడా ఈరోజు సహకరించిన దాతలు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం.